హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రీజనింగ్ బ్రేక్డౌన్ చూడబోతున్నాం బేస్డ్ ఆన్ 2024 మెమరీ బేస్డ్ పేపర్. సో ఇది మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ నీడెడ్ ఫర్ క్రాకింగ్ దిస్ మెయిన్స్ అనే ఆస్పెక్ట్లో దీన్ని చేయబోతున్నాను. సో మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తామంటే ఈ వీడియోలో డిఫరెంట్ టాపిక్స్ ఏ వస్తున్నాయి, వాటి యొక్క వెయిటేజ్ ఏంటి, దాని అకార్డింగ్గా మీరు అటెంప్టింగ్ స్ట్రాటజీలో ఏవి పిక్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ మీరు గ్రాప్ చేసుకొని మీ స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటారు అండ్ దట్ విల్ హెల్ప్ యూ టు క్లియర్ ది ఎగ్జామినేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోని డ్రైవ్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఎస్బీఐ క్లర్క్ నేను లాస్ట్ ఇయర్ పేపర్ అనలైజ్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గానే కనిపించింది. సో డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడితే క్రిటికల్ రీజనింగ్ ఉంది. సో ఇది మనకు తెలిసిన విధంగానే దిస్ ఈజ్ అ ఫేవరెట్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్ ఫర్ ఐబీపీఎస్ యాజ్ వెల్ యాజ్ ఎస్బీఐ. డేటా సఫిషియన్సీ కనిపించింది. పజిల్స్ యాజ్ యూజువల్ పజిల్స్ అనేవి మనకి డెఫినెట్గా ఉంటాయి. పజిల్స్ కనిపించాయి. చైనీస్ కోడింగ్ కనిపించింది విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. మనకి జనరల్గా ఈ చైనీస్ కోడింగ్ ప్రిలిమ్స్ లెవెల్లో కనిపించడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి హ్యాపీగా మెయిన్స్ లెవెల్లో చైనీస్ కోడింగ్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకుని ఎంత ఈజీగా మీరు గ్రాప్ చేయొచ్చు మార్క్స్ ఎక్కడి నుంచి. నెక్స్ట్ వర్డ్ బ్రేస్ ప్రాబ్లమ్స్, సింగిల్ వర్డ్ బ్రేస్ ప్రాబ్లమ్స్ మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇవి కూడా పార్ట్ ఆఫ్ యువర్ మెయిన్స్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఇన్ఈక్వాలిటీస్ కనిపించాయి విచ్ ఈజ్ అ ఫేవరెట్ టాపిక్ ఫర్ ప్రిలిమ్స్. ఇక్కడ మనకి మెయిన్స్లో ఇన్ఈక్వాలిటీస్ కనిపించింది విచ్ ఈజ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. హ్యాపీగా మార్క్స్ మనం గ్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ అగైన్ విచ్ ఈజ్ అ కామన్ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎనీ మెయిన్స్ ఫర్ బ్యాంకింగ్. నెక్స్ట్ కండిషన్ బేస్డ్, నేను ఇంతకుముందు ఐబీపీఎస్ క్లర్క్ దగ్గర కూడా ఈ వీడియో చేస్తున్నాను. కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఫేవరెట్ ఫర్ మెయిన్స్ లెవెల్ అని చెప్పి కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చి నెక్స్ట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టాపిక్స్. సో మొత్తం మనకి 50 క్వశ్చన్స్ అనేవి మనకి రీజనింగ్ సబ్జెక్ట్లో నుంచి వస్తున్నాయి కదా. డిఫరెంట్ టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వెయిటేజ్ పరంగా చూసుకుందాం. ఏ టాపిక్స్కి ఎగ్జామినర్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అంటే పజిల్స్ మనకు తెలిసిన విధంగానే డెఫినెట్లీ వెయిటేజ్ ఎక్కువ గెయిన్ చేస్తుంది. 20 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 50, 20 క్వశ్చన్స్ మీకు పజిల్స్ అంటే 40% ఆఫ్ ద రీజనింగ్ పేపర్ పజిల్స్ మీదే ఉంది. సో 40% అంటే 20 క్వశ్చన్స్ పజిల్స్లో మీరు హ్యాపీగా ఎలా అన్నా కానీ ఒక్క పజిల్ ఈజీగానే ఇస్తాడు లేదా మోడరేట్ లెవెల్లో ఇస్తాడు విచ్ ఇస్ డూవబుల్. ప్రిలిమ్స్కి కొంచెం హై ఎండ్లో ఇస్తాడు కానీ అసలు క్రాక్ చేయని విధంగా అన్ని పజిల్స్ అయితే ఇవ్వరు. ఒక పజిల్ గ్యారంటీ మీరు క్రాక్ చేయొచ్చు అండ్ కొంచెం టైం పెట్టి కొంచెం మీరు అనలైజ్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ పెడితే ఇంకో పజిల్ కూడా ఈజీ క్రాక్ చేయొచ్చు. సో 10 క్వశ్చన్స్ గ్రాప్ చేసేవచ్చు పజిల్స్ నుంచి. 40% పజిల్స్ వెయిటేజ్ ఉంటే క్వశ్చన్స్లో 20% మీరు గెయిన్ చేసేవచ్చు మీ ప్రాక్టీస్ ద్వారా. నెక్స్ట్ హై వెయిటెడ్ టాపిక్ ఏంటో తెలుసా? క్రిటికల్ రీజనింగ్. క్రిటికల్ రీజనింగ్ పజిల్స్ తర్వాత సేఫెస్ట్ టాపిక్ ఫర్ ఎగ్జామినర్ టు బ్రేక్ ఎనీ క్యాండిడేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టైమింగ్ ఆస్పెక్ట్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ప్రెషర్ ఆస్పెక్ట్లో కానీ క్రిటికల్ రీజనింగ్ ఈజీగా మనకి టెన్షన్ పెట్టే సబ్జెక్ట్. సో క్రిటికల్ రీజనింగ్కి 9 క్వశ్చన్స్ ఇచ్చాడు. 9 క్వశ్చన్స్ అంటే తక్కువ వెయిటేజ్ కాదు. సో క్రిటికల్ రీజనింగ్ ఆల్రెడీ నేను థియరిటికల్గా ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ కూడా మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఈరోజు సండే November 9th దాని గురించి ఒక స్పెషల్ ప్రీమియం కాంటెంట్ రిలేటెడ్గా ఒక వెబినార్ కూడా చేస్తున్నాను నేను. సో దీని గురించి ఫర్దర్ వీడియోస్లో మోర్ అండ్ మోర్ మాట్లాడతాను. సో క్రిటికల్ రీజనింగ్లో 9 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ హై వెయిటేజ్ క్యారీ చేస్తుంది కండిషన్ బేస్డ్. ఇన్పుట్ అవుట్పుట్ చూసుకుంటే మీకు ఇన్పుట్ అవుట్పుట్ 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఎక్స్పెక్టెడ్ 5 కానీ 4 కానీ ఉంటాయి. ఇన్పుట్ అవుట్పుట్ వెరీ వెరీ ట్రిక్కీ, వెరీ వెరీ హార్డ్ టు క్రాక్. కొన్నిసార్లు ఫట్మని వస్తుంది, కొన్నిసార్లు అసలు ఎంతసేపు కూర్చున్నా రాదు. దానివల్ల మీ ఎగ్జామ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇన్పుట్ అవుట్పుట్ 5 క్వశ్చన్స్ వచ్చాయి కదా, నేను ఇన్పుట్ అవుట్పుట్ తెగ ప్రాక్టీస్ చేసేసి దాన్ని క్రాక్ చేసేద్దాం అనుకోవడం ఇప్పుడున్న షార్ట్ డ్యూరేషన్లో అంత ప్రిఫరబుల్ కాదు. సో ఇన్పుట్ అవుట్పుట్ మీ లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. దానికంటే బెటర్ చూసుకుంటే చైనీస్ కోడింగ్ ఇచ్చారు 5 క్వశ్చన్స్. చైనీస్ కోడింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ లైక్ అ వాక్ ఆన్ కేక్. ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. ఆ 5 మార్క్స్ మీ పాకెట్లో వస్తాయి. సో ఇన్పుట్ అవుట్పుట్ చైనీస్ కోడింగ్ బోత్ హ్యాస్ 5 క్వశ్చన్స్ ఇన్ ది లాస్ట్ ఇయర్ పేపర్. నెక్స్ట్ కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఇది కూడా ఫేవరెట్ టాపిక్ ఎగ్జామినర్కి. 4 క్వశ్చన్స్ వచ్చాయి. కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ 2 వీడియోస్ నేను ఐబీపీఎస్ క్లర్క్ కోసం ఆల్రెడీ చేశాను.
రీసెంట్ వీడియోస్లోనే మన ఛానల్లో ఉంటుంది. గో వాచ్ దట్ వీడియో ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ హౌ టు క్రాక్ దిస్ కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి డేటా సఫిషియన్సీ. 3 క్వశ్చన్స్ ఇచ్చారు. 3 క్వశ్చన్స్ పజిల్స్ మోడల్ మీద ఇచ్చి డేటా సఫిషియన్సీ స్టేట్మెంట్స్ ఇచ్చేసి రెస్పెక్ట్ ఆప్షన్స్ అనేది మనకి ఇచ్చడం జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ 2 మార్క్స్, అంటే 2 క్వశ్చన్స్, మార్క్స్ కాదు, వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఓవరాల్ పేపర్లో 50 క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఈ విధంగా సెట్ చేశారు ఎగ్జామినర్. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందాక మాట్లాడినట్టుగా పజిల్స్లో ఇఫ్ యూ కెన్ గ్రాబ్ 10 క్వశ్చన్స్ దట్ ఈస్ వెరీ గుడ్. చైనీస్ కోడింగ్ మనం 5 క్వశ్చన్స్ అంటే 15. నెక్స్ట్ కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ 4. నేను చెప్పిన విధంగా మీరు ఆ వీడియో చూసి ప్రాక్టీస్ చేసి ఈజీ క్రాక్ చేయొచ్చు. అక్కడి నుంచి ఒక 4 తీసుకుంటే 19 అయ్యింది. మీరు ఆబ్వియస్లీ ఇన్ఈక్వాలిటీస్లో ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ పెట్టుంటారు ప్రిలిమ్స్ లెవెల్లో. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఈజీ అనుకుంటున్నాను. సో 2 అక్కడ తీసుకుంటే 21 క్వశ్చన్స్. ఇంకా మిగతా మీరు అబ్జర్వ్ చేసుకుంటే క్రిటికల్ రీజనింగ్ సబ్జెక్ట్ మీరు కొంచెం ఫోకస్ చేసి అక్కడి నుంచి ఒక 3 క్వశ్చన్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకేం మిగిలిన వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మీరు టైం పెట్టి క్రాక్ చేస్తారు, ఈజీగానే ఉంటాయి, కష్టతరంగా అయితే ఉండవు. అవి అక్కడ ఒక 2 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. సో మొత్తం ఇంకో 5 క్వశ్చన్స్ యాడ్ చేస్తే అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ 26 క్వశ్చన్స్ మీరు డూవబుల్గా ఉన్నాయి. అంటే 50% ఆఫ్ రీజనింగ్ పేపర్ ఇన్ మెయిన్స్ ఆస్పెక్ట్ మీరు డూవబుల్గా ఉన్నాయి. ఇంకొంచెం ప్రాక్టీస్ పెడితే ఈ 26 క్వశ్చన్స్ కొంచెం ఫాస్ట్గా క్లియర్ చేసుకొని వేరే క్వశ్చన్స్ మీద కూడా టైం స్పెండ్ చేసి అవి కూడా మీరు గ్రాప్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. డేటా సఫిషియన్సీ పజిల్స్ వైజ్గానే ఇచ్చారు, అక్కడి నుంచి ఒక 2 క్వశ్చన్స్ కానీ 1 క్వశ్చన్స్ కానీ గ్రాప్ చేసుకొని ఇలా మీరు ప్లాన్ చేసుకోగలిగితే రీజనింగ్ నుంచి మ్యాక్సిమం అవుట్పుట్ మీరు గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే రీజనింగ్ హ్యాస్ వెరీ గుడ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ and marks as well, which will help you to clear the overall examination. సో ఈ వీడియోలో ఇంతవరకే ఫ్రెండ్స్. కమింగ్ వీడియోస్లో ఎస్బీఐ క్లర్క్ సేఫ్ స్కోర్ గురించి నేను వీడియో ప్లాన్ చేస్తాను, దాని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఖచ్చితంగా ఎవరైతే ఎస్బీఐ ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉంటారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ టు ప్లాన్ దేర్ స్ట్రాటజీ అండ్ అటెంప్ట్ ది మాక్ ఎగ్జామ్స్ రెస్పెక్టివ్లీ. Okay friends, thank you for watching this video. We'll meet in another video. Until then, all the best.